హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు పెన్షన్లు ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి రేపటి నుండి మనకి ఏంటంటే మనకు పెన్షన్లు తొలగింపుకు సంబంధించి అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నారండి. అయితే పెన్షన్లు తొలగింపుకు సంబంధించి మీ ఇళ్లకు అయితే ఆల్మోస్ట్ అయితే అధికారులు అయితే రావచ్చు. అయితే అధికారులు వస్తే కనుక ఈ కారణాల చేత మీకు పెన్షన్ అనేది తొలగించబోతున్నారు. అయితే ఇలా ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది పూర్తిగా తొలగిస్తారండి. అయితే మీకు ఆగస్టు 1వ తేదీన మీ యొక్క పెన్షన్ అయితే రాదండి. అయితే ఎలా ఉంటే పెన్షన్ తొలగిస్తారు, సో ఆ కారణాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే అధికారులు వచ్చిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ అనేది చూపించాలి, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశానండి. అయితే మనకు గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పొందుతూ వచ్చారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఈ కారణాల చేత పెన్షన్లు అనేది తొలగిస్తున్నారు ప్రభుత్వము. అయితే మీ యొక్క పెన్షన్ తొలగించారా లేదా యాక్టివేట్లో ఇప్పటికీ ఉందా అనేది మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు తీసుకొని దాంట్లో మీకు పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుందండి. సో ఆ నెంబర్ను ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. మీ యొక్క పెన్షన్ యాక్టివేట్ అని చెప్పేసి ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ నో ప్రాబ్లం, మీకు ఆగస్ట్ నెలలో పెన్షన్ అందుతుంది. ఒకవేళ ఇన్యాక్టివేట్ అని చెప్పేసి పక్కన రీజన్ అనేది ఇస్తారు. సో ఆ రీజన్ ఉంటే కనుక మీకు పెన్షన్ పోయినట్లే, మీరు మళ్ళీ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులపై అయితే ప్రభుత్వం ఆల్మోస్ట్ ఫోకస్ అనేది పెట్టారండి. అయితే పెన్షన్దారులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏంటంటే చాలామంది పెన్షన్ 60 సంవత్సరాలు ఉంటే అప్లై చేసుకున్నారు, పెన్షన్ అనేది వెరిఫికేషన్ చేసేసి పెన్షన్ అనేది ఇచ్చేశారు. అయితే మనకు ఇక్కడ కీ రోల్ ఏంటంటే వాలంటీర్లే ఈ కీ రోల్లు ఇక్కడ తిప్పడం అయితే జరిగింది. సో కొంతమంది వాలంటీర్లు ఏం చేశారంటే, గత ప్రభుత్వం ఏంటంటే ఒక రేషన్ కార్డులో ఒక వృద్ధాప్య పెన్షన్ ఉన్న, ఒక వికలాంగ పెన్షన్ ఉన్న ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే ఒక ఇద్దరు వికలాంగులు ఉన్నా కానీ పెన్షన్ అయితే ఇస్తాము, వారి పెన్షన్ అయితే రిమూవ్ చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు ఇద్దరు వృద్ధులు ఉంటే కనుక అలాంటి వాళ్లకు ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఒక రూల్ అనేది పెట్టారు. సో చాలామందికి పెన్షన్ అనేది తొలగించారు. అయితే వాలంటీర్లు కొంతమంది ఏంటంటే, సో ఈ పెన్షన్దారుల దగ్గర కొంచెం లంచం అనేది తీసుకొని వారు డైరెక్ట్గా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు కదా, సో ఎవరైతే సదరం సర్టిఫికెట్స్ ఇస్తారో ఆ సదరం సర్టిఫికెట్ ఇచ్చే డాక్టర్తో కుమ్మక్కయ్యి వాళ్ళకు కూడా కొంచెం అమౌంట్ అనేది వాళ్ళకు చెల్లించి, సో వారి దగ్గర ఫేక్ సదరం సర్టిఫికెట్ అంటే వికలాంగత్వం లేకపోయినా కానీ, సో వాళ్ళు హ్యాండిక్యాప్డ్స్ కాకపోయినా కానీ వారికి డబ్బు అనేది లంచం అనేది తీసుకొని వారు ఫేక్ సర్టిఫికెట్ అనేది ఇచ్చి ఈ విధంగా పెన్షన్కి సంబంధించి వాలంటీర్ల దగ్గరుండి అప్లై చేయించి వారికి పెన్షన్ వచ్చే విధంగా అయితే చేశారు. ఇప్పటికి కూడా వాళ్ళు హ్యాండిక్యాప్డ్స్ అంటే వికలాంగులు కాకపోయినా కానీ వారు పెన్షన్ అనేది పొందుతున్నారు. ఎగ్జాంపుల్గా మీకు ఒక ఫోటో కూడా నేను ఇక్కడ స్టిక్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా చేశారని ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఫోటో అండి ఇది. సో ఈ విధంగా వీరందరూ ఏంటంటే వీళ్ళకు వికలాంగత్వం లేకపోయినా కానీ ఈ విధంగా వాలంటీర్లతో జత కలిసి, సో వీరు లంచం ఇచ్చిన తర్వాత వాలంటీర్లే ఈ విధంగా ఫోర్జరీ చేసి, సో విధంగా అయితే సర్టిఫికెట్స్ ఇచ్చి వీళ్ళకు పెన్షన్ అనేది మనకు లైన్ క్లియర్ చేసి పెన్షన్ అనేది అందిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి వాళ్ళపైన ఫోకస్ పెట్టారు. సో ఈ విధంగా వాలంటీర్లు ఈ విధంగా చేశారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం వీరిపై ఫోకస్ పెట్టి వీరిపై అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు కొంతమందిని పట్టుకున్నారు, వీరి పెన్షన్ అది పూర్తిగా రద్దు చేశారు. అయితే ఇంకను రాష్ట్రంలో ఏంటంటే ఈ పెన్షన్లు తొలగింపు చర్యకు సంబంధించి అధికారులు ఇంటింటికి వెళ్ళి వారి యొక్క సదరం సర్టిఫికేట్ చెక్ చేస్తున్నారు. అలాగే వారు నిజమేనా అంటే వాళ్ళు హ్యాండిక్యాప్డ్సేనా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నారు. ఒకవేళ వికలాంగత్వం లేని ఎడల వారి యొక్క పెన్షన్ అనేది డైరెక్ట్గా అయితే రద్దు చేస్తున్నారండి. ఇలాగైతే మనకు రేపటి నుండి మళ్ళీ కొంతమంది పెన్షన్లు అనేది తొలగింపు చర్యలు అయితే తీసుకోబోతున్నారండి ప్రభుత్వము. అయితే దీనికి సంబంధించి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు చూపించాల్సి అయితే ఉంటుంది, రేషన్ కార్డు చూపించాల్సి అయితే ఉంటుంది, సదరం అంటే హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక వికలాంగం అంటే సదరం సర్టిఫికేట్ చూపించాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ చూపించి వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు నిజంగానే వికలాంగులు అని వాళ్ళకు నిర్ధారణ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ ఏం కాదండి. ఒకవేళ మీరు ఫేక్గా చేసుకొని ఇలాగ లంచాలు తీసి, సో ఏమైనా సదరం సర్టిఫికేట్ ఫేక్గా తీసుకుని వచ్చి అప్లై చేసుకుంటే కనుక అలాంటి వాళ్ళకు పెన్షన్లు అనేది పూర్తిగా తొలగిస్తారు. ఇక వారు పెన్షన్ అనేది ఈ ప్రభుత్వంలో అప్లై చేసుకోకుండా ప్రభుత్వం అయితే చేయబోతుంది.
చేయబోతున్నారండి. సో ఈ కారణాల చేత ప్రభుత్వం అయితే పెన్షన్ అయితే తొలగిస్తున్నారండి. సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి రేపటి నుండి ఇంట్లోకైతే ఈ పెన్షన్లు తొలగింపు చర్యకు అధికారులు అయితే రాబోతున్నారు. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మీ యొక్క పెన్షన్ ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క పెన్షన్ పోతే కనుక ఇక మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. బై మిస్టేక్ ఏమన్నా రిమూవ్ చేసినా చేయొచ్చు, చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.